నమస్కారం. నా పేరు కాండ్రేల్ వెంకటరమణ. కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో ఒక ప్రైవేటు పరిశ్రమకు సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అత్యంత ఘోరమైన హేయమైన చర్య చోటు చేసుకుంది. అదేమిటంటే జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే విద్యుత్ చోరీ జరిగింది. అది ఏ విధంగా అంటే, ఏదైనా ప్రైవేటు పరిశ్రమలు కానీ బహిరంగ సభలు కానీ నిర్వహించదలుచుకున్నప్పుడు ఆ లోడ్ను అంచనా వేసి తగిన రుసుమును తీసుకొని విద్యుత్ శాఖ వారు ప్రత్యేకంగా విద్యుత్ మీటర్ను అమర్చాలి. అటువంటి ఏమీ చేయకుండా ప్రైవేట్ పరిశ్రమ వాళ్ళు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి వారి సమక్షంలోనే ఆ ప్రైవేట్ పరిశ్రమ వాళ్ళు డైరెక్ట్గా లైన్లకి హుక్కులు తగిలించి విద్యుత్ సరఫరాను పొందారు. ఇది అధికారుల సమక్షంలో జరగడం అన్నది చిగ్గుచేటు. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం వినియోగదారుల తరపున. దీనికి జరిగిన పరిణామాలకి డిస్కమ్లకు ఆర్థికంగా నష్టపోతాయి. ఈ నష్టాల భారాన విద్యుత్ వినియోగదారులపై పడుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, విద్యుత్ వినియోగదారుల తరపున కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ తరపున కోరుకునేది ఏంటంటే, దానికి నష్టాన్ని ఆ విద్యుత్ చోరీకి పాల్పడిన వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి, అందుకు బాధ్యత వహించాల్సిన విద్యుత్ శాఖ పర్యవేక్షణ లోపించిన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలనేసి, విద్యుత్ చట్టం 2003 ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకొని సమగ్ర దర్యాప్తు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.